హాయ్ ఫ్రెండ్స్, మనకి వీడియోలో కనిపిస్తుంది కాణిపాకములోని గుడి వెనక వైపు ఉన్న గోమాతకు సంబంధించి అర్చన చేయించుకోవడానికి ప్రత్యేకంగా గోశాల అయితే అక్కడ ఏర్పాటు చేశారు. దాని పక్కనే నక్షత్రవనం కూడా చాలా బాగుంటుంది. నక్షత్రవనంలో బోలెడన్ని రకాల మొక్కలైతే ఏర్పాటు చేసి పెంచే విధానము, పోషించే విధానము, మెయింటెనెన్స్ కూడా చాలా బాగా నిర్వహిస్తూ ఉన్నారు. ఈ కాణిపాకంలో ఈ నక్షత్రవనం అనేది చాలా ప్రత్యేకమైనది. దానికి సంబంధించి నేను కొంత భాగం షార్ట్ రూపంలో చూపించే ప్రయత్నం అయితే చేశాను. దాని పక్కనే కాణిపాకం టెంపుల్ రీమోడల్ చేసిన తర్వాత ఎలా ఉందనేది లోపలికైతే వీడియో ఎలా చేయట్లేదు కాబట్టి నేను బయట నుంచి చుట్టుపక్కల అవకాశాలు ఉన్న వారికి నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇది కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి రథము, పెద్ద రథం ఇది. ఈ పెద్ద రథానికి షెడ్డులాగా రేకులతోటి ఏర్పాటు చేశారు. ఈ పక్కనే నీలకంఠేశ్వర స్వామి అంటే శివాలయము ఉంది. వినాయకుడు ఎక్కడుంటే అక్కడ శివుడు కూడా వాళ్ళ నాన్నగారు కాబట్టి అక్కడ ఆయన కూడా ఉండాలి కాబట్టి నీలకంఠేశ్వర స్వామిది పెద్ద టెంపుల్ అయితే ఉంది. దాన్ని నేను మరొక వీడియోలో చూపించే ప్రయత్నం చేస్తాను. టెంపుల్ చుట్టుపక్కల పరిసరాలు ఈ విధంగా ఉండేది నేను చూపించే ప్రయత్నం చేశాను. మరొక వీడియోలో